జారిపడిన వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు రాహుగ్రహం యొక్క గుహ వంటి నోరు అనే ఇంటి నుండి బయటపడి వచ్చి కిరణాలతో అధికంగా వెలుగుతున్న సూర్యునిలా ఇంద్రుడు ప్రకాశించాడు. ఇంద్రుని చేతిలోని వజ్రాయుధపు కాంతులతో దిగ్మండలాలన్నీ ప్రకాశించాయి. ఇంద్రుడు ఆశ్చర్యం, చిరునవ్వు కలగలిపిన ముఖంతో గంభీరంగా, ఓ దానవరాజా, వేదాంతంలాగా నీ బుద్ధి తత్వ విజ్ఞాన పరిమళాలను వెదజల్లుతోంది. నీవు ఆదిపురుషుడు, పద్మాక్షుడు అయిన ఆ శ్రీహరి పట్ల మిక్కిలి భక్తి కలవాడవు. లోకములెల్ల నిండి తనలోనుగ సర్వము చేసి ప్రాణులందీ కులబెట్టి ఎల్లెడల దీపులు సూపెడి విష్ణుమాయ నేడే కమతిందలంచితిది ఏల మహాసురు రూపుమాని సుశ్లోకు పురాణ పూరుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్. విష్ణుమాయ లోకాలన్నిట నిండి సమస్త ప్రాణులను తనలో ఇముడ్చుకుంటుంది. ప్రాణులందరినీ తిప్పలు పెడుతూ వారికి ప్రపంచంలో అంతటా మాధుర్యాన్నే చవి చూపిస్తుంది. అటువంటి విష్ణుమాయను నేడు తదేక బుద్ధితో గ్రహించావు. ఇంకా ఇది ఎందుకు? ఈ మహారాక్షస రూపం విడిచిపెట్టు. మంచి కీర్తి కలిగిన పురాణ పురుష రూపాన్ని, దివ్యమైన దానిని చక్కగా ధరించు. జై శ్రీకృష్ణ.